ఎవరైతే అల్లాహ్ మార్గంలో నడుస్తూ ఆయన నామస్మరణను చేస్తూ మహిమల్ని ప్రదర్శిస్తారో వారిని వలి అని అంటారు. కానీ వీరు ప్రవక్తలు కారు. ప్రపంచంలో ఎంతోమంది వలీలు వచ్చారు. వారి అందరిలో అతిపెద్ద వలి ఎవరో కాదు, హజరత్ అలీ ఇబ్నే అబీ తాలిబ్ గారు. ఈయనే మౌలా అలీ. ఈయన ముఖం ఎప్పుడూ తేజస్సుతో వెలిగిపోతూ ఉండేది. ఈయన స్వయాన మన చివరి ప్రవక్త గారి అల్లుడు. అతి పరిశుద్ధ ప్రదేశమైన కాబా గృహంలోనే ఈయన జన్మించారు. ఒకసారి హజరత్ అలీ గారు ఒక యుద్ధంలో 45 మంది కలిసి ఎత్తే ఒక 900 కిలోల బరువున్న తలుపును ఒక్కరే ఎత్తి శత్రువులపైకి వేశారు. ఇది చరిత్రలోనే అద్భుతం. హజరత్ అలీ గారంటే శైతాన్కు కూడా భయమే. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా అలీ గారిని వలీలకే వలి అని ప్రకటించారు. ఈయన గారు హజరత్ బీబీ ఫాతిమా గారిని వివాహం చేసుకున్నారు. కర్బలా యుద్ధంలో వీరమరణం పొందిన హజరత్ హసన్ మరియు హుస్సేన్ గారి తండ్రి అలీ గారే. ఇంతటి పరాక్రమవంతుడిని శత్రువులు బలంతో కొట్టలేక ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు వెనుక నుండి తల మధ్య భాగాన ఖడ్గంతో నరికి చంపారు. శారీరకంగా అలీ గారు దూరమైనప్పటికీ ఆయన ఎప్పటికీ చిరంజీవుడే. కానీ ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకుందాం.